ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అమ్మా. ఇంతా కూడా ఎప్పుడు ఈ డిబేట్లలో సాధారణంగా అన్ని చర్చలు వస్తూ ఉంటాయి. మంచి చర్చ పెట్టారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్టుగా ఈ కేసు చాలా రెఫరల్ గా మన ప్రజాస్వామ్యంలో ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఏ విధంగా దేవుడు సొమ్మును కూడా, దేవుడు సంబంధించినటువంటి భక్తులు ఎంతో కష్టపడి దాంట్లో ఉండిల్లో వేసినటువంటి, లేకపోతే ఎవరైతే డొనేషన్లు ఇచ్చి అనేక అంశాలు ఉన్నటువంటి భక్తుల యొక్క మనోగతాన్ని దెబ్బతీసే విధంగా చేయటం వల్ల హైకోర్టు వాళ్ళు ముట్టికాయలు వేయటం, శరవేగంగా 2వ తారీఖు లోపు మాకు దీని మీద పూర్తి వివరణ ఇవ్వాలా, సబ్మిట్ చేయమని హుకుం జారీ చేయటం వల్ల ఈ చర్చ మొదలైంది. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే శ్రీనివాసులు గారు పిటిషన్ వేయటం, అంతకు ముందు జరిగినటువంటి ఇప్పుడు దెయ్యాలు వేదాలు వచ్చినట్టుగా మన సుబ్బారెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, ఏమండి నేను నంగరాజు తుమ్మబుర్రలాగా, అంటే నేను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, 2023 టెక్నికల్ గా మాట్లాడుతా ఉన్నారు. అంటే పొంతం లేక రీకన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సిఐడి అడిగేటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పకుండా అవన్నీ కూడా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతా ఉన్నాడు. నేను క్లియర్ గా చూశాను. వారు ఆ అప్పన్న అనేటువంటి వాళ్ళ పిఏకి సంబంధించినటువంటి అంశాల్లో 2018 దాకా నాకు అతనికి సంబంధం ఉంది, కానీ తర్వాత లేదు. అతను నా దగ్గర పిఏగా పనిచేయడు. ఆఫ్ ది రికార్డు అతను కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. లేకపోతే ఈ యొక్క సిఐడి ఎందుకు అతన్ని పిలిచి మాట్లాడుతా ఉంది, అతను చెప్పిన మాటలు రికార్డ్ ఎందుకు చేస్తూ ఉన్నారు, పరిగణలోకి ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే దేర్ ఈస్ సమ్ లింక్. అంటే ఇప్పుడు కొండను దుబ్బితే సుంకాలుగా పుంకాలుగా అనేక విషయాలు బయటకు వస్తా ఉన్నాయి, గుట్లుగా. అసలు ఎక్కడ మొదలు ఎక్కడ ఎండ్ అనేది అర్థం కావట్లా అవినీతి కార్యక్రమం అనేది. ఇక్కడ ఏంటంటే ఒక్కటి మేము ఎందుకు తప్పు పడుతున్నామంటే మేడం తవ్వి కొద్దీ ఎక్కడ పట్టుకున్నా ఏదైనా సరే కుంకాలుగా బయటకు వస్తున్నాయి. ఏది స్టార్టింగ్ ఏది ఎండింగ్ అర్థం కావట్లేదు అంటున్నారు. ఈ మాట స్టార్టింగ్ లో మనం సీఎం నోటి నుంచి విన్నాం, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడ తవ్వినా ఏది బయటకు వస్తుందో, ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఏది ఎండింగో ఎట్లా ఎండ్ చేయాలో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర పరిస్థితి ఉంది అని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూనా? ఈ కేసు విషయం ఒకటే మాట్లాడుతున్నారా? ఇప్పుడు మేడం ఇదంతా కూడా ఎట్లా ఉందంటే మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా వ్యవస్థలో ఇప్పుడు ఎట్లా ఎస్కేప్ అవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ అన్ని అంశాల్లో కూడా. మా గవర్నమెంట్ లో కూడా మేము ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు, మా నాయుడు గారు కానీ వీళ్ళంతా కూడా 23లో జరిగింది. 23లో అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు, తర్వాత భూమా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, కంటిన్యూ అవుతా ఉన్నారు. అసలు నాకు ఒక అనుమానం ఏంటంటమ్మా, అసలు వీళ్ళందరికీ తెలియకుండా అతను సతీష్ అనేవాడు కేసు పెట్టడం ఏంటి, ఆ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకోవటం ఏంటి, అసలు ఇది సాధ్యం అవుతుందా? తట్టు అసలు వాళ్ళకి ఏమి శిక్షలు పడకుండా అసలు డబ్బులు పక్కన పెట్టండి, అంత 72 కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి కార్యక్రమంలో అసలు సరదాగా అతను సతీష్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఏమండి అసలు పాలక వర్గానికి సంబంధం లేకుండా మేము రాజీ చేసుకోవచ్చు, ఆ పాలక వర్గంలో కూడా ఎక్కడ చర్చించాల్సిన అవసరం లేదు, నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఎవరు బాబు గారు సొమ్మండి, కంప్లైంట్ ఇచ్చేదాకే నీ యొక్క బాధ్యత, తర్వాత అది ఎవరు ఆస్తి, ప్రజల యొక్క భక్తుల యొక్క మనోగతం, దాన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి బాధ్యత ఒక పక్క న్యాయస్థానాల మీద ఉంది, ఒక పక్క ప్రభుత్వం మీద ఉంది. ఈ రెండు అక్కడ ఉన్నటువంటి పాలక మండలి వారు అసలు మాకేం తెలియదు అని చెప్పేటువంటి మాట అది డొల్లతనం, అది ప్రజల్ని మభ్యపెట్టి వయసు జరిగింది. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది, నేను ఉన్నప్పుడు బయటకు రాలేదు, ఇప్పటికీ అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను. ఒకవేళ ఇప్పటికైనా సరే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించండి, కాదనట్లేదు కదా, మేము సహకరిస్తామంటున్నాం కదా అని చెప్తున్నారు. ఇప్పుడు
ఆపేస్తాను అనే మాట అసలు అది ఎంత మటుకి కరెక్ట్ అమ్మా? ఇప్పుడు తను అన్ని అంశాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆపేయడం అంటే? నాకు ఇదంతా కూడా గతకాలం నుంచి జరుగుతా ఉంది. ఇప్పుడు ఎప్పుడు జరిగినా 23లో నువ్వు చైర్మన్ గా ఉన్నప్పుడు 5-6 నెలల్లో కేసు పెట్టేసి క్లోజ్ చేసేటువంటి కార్యక్రమము, ఇప్పుడు నిన్న సతీష్ గారి హత్య జరిగేటువంటి కార్యక్రమము, అసలు ఇది ఎవరికి ఆపాదించాలా వ్యవస్థలో? ఇప్పుడు సచివులుగా ఉన్నటువంటి వై సుబ్బారెడ్డి గారు దేవుడు ప్రమాణం చేసి దేవుడి మీద చెప్పమానంటే వచ్చి తిరుపతి కొండ మీద అతను చెప్తున్నవన్నీ నిజాలని చెప్పి